యేసుక్రీస్తు దివ్య నామంన కూడి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ధ్యానించుకోబోయేటువంటి అంశంని బ్రదర్ మనకు చదివి వినిపించినారు. ఇది ధనవంతుడు మరియు లాజర్కు సంబంధించినటువంటి ఈ అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ధనవంతుడు మరియు లాజరు. ఇక్కడ బైబిల్లో ఎన్నో ఉపమానాలు మనము యేసు ప్రభు గారు చెప్పినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ ఉపమానానికి వేరే ఉపమానాలకి కొంత భేదం ఉన్నట్టుగా గమనిస్తాం. అసలు ఉపమానం అంటే ఎందుకు చెప్తారో ఫస్ట్ నేను ఒకసారి చిన్నగా డిఫైన్ చేస్తాను, తర్వాత దాని వాక్యంలోకి వెళ్దాం. ఒక సాధారణమైనటువంటి విషయాన్ని, ఒక అసాధారణమైనటువంటి సత్యాన్ని దాంట్లో పెట్టి దాన్ని మన జీవితాలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పేదాన్నే ఉపమానం అని అంటాము. ఒక మనకు తెలిసినటువంటి విషయాన్ని, ఒక తెలియనటువంటి ఒక బైబిల్ సత్యాన్ని దానిలో పెట్టి మన జీవితాలకు ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలో చెప్పేదాన్ని ఈ ఉపమానం అని చెప్తాం. దీంట్లో వేరే ఉపమానాలన్నీ మనం గమనించినప్పుడు ఏదైతే ఉంటుందో అందులో కొన్ని గొర్రెలకు సంబంధించినటువంటివి, ద్రాక్షావల్లికి సంబంధించినటువంటిది, లేకపోతే నాణెంకు సంబంధించినటువంటిది, ఇంకా రకరకాల తెలిసినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి దాని గురించి చెప్పినట్టు గమనిస్తాం. అంటే ఒక తోట ఉంది, ఆ తోటకు యజమాని ఉన్నారంటే మానవులుగా మన జీవితంలో దాన్ని ఆల్రెడీ మనము గ్రహించినటువంటి చూసినటువంటి విషయం. ఒక గొర్రె పోగొట్టుకోబడిందంటే గొర్రెల కాపరి మనకు తెలిసినటువంటి విషయం. ఈ ఉపమానానికి వస్తే మనం గమనించినట్టు ఏంటంటే చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో చెప్పుతున్నటువంటి విషయం. అంటే సాధారణ విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే విషయం. ఇది మానవులుగా మనం చూడనటువంటి విషయం. అంటే ఈ సాధారణ విషయంలో కూడా మనకు తెలియనటువంటి విషయం ఒకటి ఉంది. అదేవిధంగా రెండవది ఏంటంటే దానిలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ బైబిల్ సత్యం ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని మన జీవితాలకు ఏ విధంగా అన్వయించుకోవాలో కూడా మనం తెలుసుకోవాలి. సో అంతా వేరే ఉపమానాలకి ఈ ఉపమానానికి ఏ విధంగా భేదం ఉందో నేను తెలిసే ప్రయత్నం చేశాను. మానవులుగా మనకు ఉన్నటువంటి ఈ శారీరకమైనటువంటి వైకల్యం ఏదైనా ఉంటే దానికి మానవుడు ఇంకొక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసి ఉంటాడు. మనకి కొద్దిగా చూపు కనబడతలేదు అనుకోండి, స్పెక్స్ అనేది మానవుడు తయారు చేశాడు. దాని ద్వారా కొంత చూపుని మనం బెటర్గా చేసుకోగలుగుతాం. ఒకవేళ వినికిడి సరిగా లేకపోతే దానికి మెషిన్స్ ఉన్నాయి, దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ జీవితంలో ఉన్నటువంటి వైకల్యం ఏదైనా ఉంటే, కొంత ప్రాబ్లం ఏదైనా ఉంటే మానవుడు దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పరిచాడు కాబట్టి దాని ద్వారా మనం కొంత దాన్ని బెటర్ చేసుకొని ఈ జీవనాన్ని మనం కొనసాగించవచ్చు. కానీ ఆత్మీయంగా మనకు ఏదైనా వైకల్యం ఉంటే దాన్ని ఎట్లా సరి చేసుకుంటాం. సో ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఆత్మీయ అంధత్వం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఆత్మీయ అంధత్వం. అంటే ఈ జీవితంలో మనకు కనబడుతూ ఉంటుంటే మనం ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాం అనుకోండి, లేదా ఏదైనా ఒక టూర్లో ఇక్కడ నుంచి కాశ్మీర్కి వెళ్ళాలనుకుంటుంటే మనం పెద్ద ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లాన్ ప్రకారం మనం వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఆ ప్లాన్ ప్రాపర్గా చేసుకుంటాం, మనం దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం, మనం చూస్తుంటాం. కనుక మన గమ్యస్థానానికి చేరుకోనికి ఎటువంటి ఇబ్బందులు అడ్డంకులు ఉండకపోతుండవచ్చు. కానీ ఒకవేళ మనకి ఈ ఆత్మీయ జీవితంలో అంధత్వం ఉంటే మరి మన అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో, క్రైస్తవులుగా విశ్వాసులుగా మనకున్నటువంటి అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చేరుకుంటాం, ఈ ఆత్మీయ అంధత్వం దేనికి దారితీస్తుంది అని తెలిపే ప్రయత్నమే ఈరోజు మన వాక్య భాగం. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక లాజరు ఉన్నాడు. ఒక దరిద్రుడు లేదా లాజరు అక్కడ ఉన్నట్టుగా గమనిస్తాం. సో వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మనం బైబిల్ వాక్యంలో జాగ్రత్తగా చదువుకుంటున్నాం. యేసు ప్రభు వారు ఈ వాక్య భాగం, ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. చెప్తున్నప్పుడు మొదటగా ఆ ధనవంతుని యొక్క లక్షణాలని, గుణగణాలని యేసు ప్రభు వారు అక్కడ ప్రస్తుతిస్తున్నారు. మొదటిది మీరు గమనిస్తే అతను ఊదా రంగు వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. అతను ఊదా రంగు వస్త్రాలు ధరించుకున్నాడు అంటే పర్పుల్ క్లాతింగ్. అంటే ఆ రోజుల్లో ఈ రంగు ఏదైతే ఉందో చాలా దాన్ని తయారు చేయడానికి కొద్దిగా శ్రమతో కూడుకున్నటువంటి పని కాబట్టి దాని యొక్క కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. అంటే ధనవంతులు తప్ప వేరే వాళ్ళు అలాంటి వస్త్రాలు ధరించుకోనికి వీలు కాదు. అదేవిధంగా ఇతను నారబట్టలు, సన్న నారబట్టలు, ఆ ఊదా రంగు వస్త్రాలు ధరించుకున్నాడు. అంటే ఇది అతని సమాజంలో ఉన్నటువంటి, అతనికి ఉన్నటువంటి ఆ దర్పానికి, అతని హోదాకి ఇది ప్రతీకగా ఉంటుంది.
అదేవిధంగా మనం గమనిస్తే ఏంటంటే రెండో ముఖ్యమైనటువంటి అంశము ఇక్కడ అతను విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాడు. అంటే దినమంతా కూడా పార్టీలు చేసుకుంటూ బాగా తింటూ తిరుగుతూ ఉంటున్నటువంటి ఆ పరిస్థితి అక్కడ గమనిస్తాం. అంటే తనకి ధనం ఉంది, సమాజంలో హోదా ఉంది, తద్వారా తను ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని గమనిస్తుంటున్నాడు, అటు గడిపిస్తుంటున్నాడు. మూడవ విషయం అతన్ని ఇప్పుడు చదువుకున్న వాక్యంలో మనం గమనిస్తే చాలా క్లియర్గా, అంటే మనకు అందరికీ కూడా ఇదే సాధారణమైన విషయం అనమాట, మనకు అందరికీ బోధపడే విషయం ఏంటంటే జాలి కరుణ లేనటువంటి జీవితం. అంటే ఆయన వాకిట్లో ఒక దరిద్రుడు పడి ఉన్నాడు, లాజరు. అతనికి తినడానికి ఆహారం కూడా లేదు, కానీ ఈయన దగ్గర మాత్రం కావలసినంత ఆహారం ఉంది, కానీ అతను ఇతరుల జాలి లేదా కరుణను అతను లేనట్టుగా మనం గమనిస్తాం. అంటే ఇతనికి జీవితంలో కావాల్సిన అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, హోదా ఉంది, కావలసినంత పరపతి ఉంది, కానీ కావలసినటువంటి ఆహారం ఉంది, కానీ అతడు ఇతరుల ఎడల జాలి కరుణ కానీ కలిగి ఉన్నట్టుగా మనము గమనించాం. ఇక్కడ అదేవిధంగా ఒకసారి లాజర్ పరిస్థితి చూడండి. ఇది చాలా ఎక్స్ట్రీమ్లీ హోస్టైల్, అంటే పరస్పర విరుద్ధమైన స్వభావంగా కలిగి ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఈ లాజర్ యొక్క స్థితిగతులను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అతని వస్త్రధారణ, అంటే అక్కడ అతను వాకిట పడి ఉన్నట్టుగా దరిద్రుడిగా గమనిస్తాం. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించండి. ఏంటంటే అక్కడ అతని శరీరం నిండా కురుపులతో నిండి ఉన్నది, ఆ కుక్కలు వచ్చి దాన్ని నాటినట్టుగా మనం గమనిస్తాం. అంటే శరీరం అంతా బట్టలతో కప్పి ఉంటే కుక్కలు వచ్చి నాకే ప్రసక్తి లేదు. అంటే ఏంటంటే చాలా కొద్ది వస్త్రాలు ఉన్నట్టుగా మనం అక్కడ గమనిస్తాం. అంటే వస్త్రహీనతతో అతను బాధపడుతున్నట్టుగా గమనిస్తాం. రెండవది తీవ్రమైనటువంటి అనారోగ్యం, అంటే మనకి ఎక్కడో ఒక దగ్గర దెబ్బ తగిలితేనే మనకు ఎంత ఇబ్బంది ఉంటుందో మనకు తెలుస్తుంది. అలాంటిది శరీరం అంతా కూడా ఆ పరిస్థితి ఉన్నప్పుడు అతనికి ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనము చాలాసార్లు ఈ ఉపమానాల్లో వేరే విషయాలు విన్నప్పుడు ఏంటంటే ఆ పూర్తి పరిస్థితి యొక్క అవగాహన మనకు ఉండదు. ఎందుకంటే మనం అనుకుంటాం ఓకే పడిపోయాడు కదా, దెబ్బ తగిలింది కదా అనుకుంటాం, కానీ శరీరం నిండా కురుపులతో నిండి ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుందో మనము ఎవరైనా పేషెంట్స్ని గమనించినప్పుడు, హాస్పిటల్లో గమనించినప్పుడు వాళ్ళు మూలుగుతూ ఉంటారు, ఇంకా చేయడానికి కూడా ఏమీ లేదు, వాళ్ళు కదలడానికి కూడా ఎటువంటి అవకాశం ఉండదు. కనుక అంతటువంటి అనారోగ్యమైన పరిస్థితిలో అతను బాధపడుతుంటున్నాడు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా పేదరికంగా, అంటే అతను దరిద్రుడు అని ఉన్నది అక్కడ. అంటే ఆహారం తిరిగి కూడా ఎటువంటి ఆహారం కూడా అతనికి లేనట్టుగా మనం గమనిస్తాం. ఎంత ఆహారం లేదంటే అతనికి ఆ ధనవంతుని బల్ల మీద నుంచి ఏదైనా ఆహారం కింద పడుతుందేమో దాన్ని ఇతనికి ఇస్తారేమో అనే ఉద్దేశంతో అతను వేచి చూస్తున్నట్టు గమనిస్తాము. అంటే ఇక్కడ ఇతను చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ధనవంతుడు ఉన్నాడు, అదేవిధంగా అతనికి చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో పేదరికంలో, అనారోగ్యంలో, వస్త్రహీనతలో అతను అక్కడ బాధపడుతున్నట్టుగా ఉన్నాడు. ఈ గమనించినట్టయితే ఇక్కడ ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోతారు. చనిపోయిన తర్వాత వీరిద్దరు కూడా వెవ్వేరు ప్రదేశాలకి కొనుక్కోబడ్డట్టు మనం గమనిస్తాం. మొదట లాజరు చనిపోయాడు, లాజరు దేవదూతల చేత కొనుక్కోబడి అబ్రహాము రొమ్మున ఆనుకుండా తీసుకొని పడుకోబడ్డాడు. అదేవిధంగా ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు, ఇతను వేదనకరమైనటువంటి ఒక ప్రదేశంలో కొనుక్కోబడ్డాడు అనమాట. అయితే ఇక్కడ నుంచి ఒక మెయిన్ టాపిక్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఏంటి అని అంటే ఇదే మనకు తెలియనటువంటి విషయం. ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి విషయం, ఒక ధనవంతుడు మనకు తెలుసు, ఒక పేదవాడు ఎట్లా ఉంటాడో తెలుసు, ఒక అనారోగ్యం ఎలా ఉంటుందో తెలుసు, మనకి వస్త్రహీనత ఎలా ఉంటుందో తెలుసు, ఆకలి ఎలా ఉంటుందో తెలుసు, కడుపు నిండా తినడం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇవన్నిటిని గమనించినటువంటి విషయం. మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు, చనిపోయినటువంటి తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు. ఈ క్వశ్చన్ని విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం వేసుకుంటే చాలా రకరకాలైన ఆన్సర్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ వాక్య భాగాన్ని ధ్యానించినప్పుడు నాకు కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినాయి. టీం మెంబర్స్తో కొంత నేను మాట్లాడడం జరిగింది, నేను ఒకటి చెప్పడము, వాళ్ళు ఒకటి చెప్పడం, ఇలా తెలిసింది. సరే, ఈరోజు ఏం జరుగుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 42వ అధ్యాయము 38వ వచనం. ఆదికాండము 42వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే యాకోబుకి 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారుల నుండి అక్కడ కరువు ఏర్పడుతుంది వాళ్ళ దేశంలో. ఈ ఆహారం తీసుకోనికి వీళ్ళు ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఈ వెళ్ళినప్పుడు మొట్టమొదటినే
ఈ బెన్యామీను కూడా ఇప్పుడు తీసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ వాక్యాన్ని మనం జాగ్రత్త చదువుకుందాం. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనియను, ఇతని అన్న చనిపోయిను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల్ల నన్ను మృతుల లోకములోనికి దిగిపోవునట్లు చేయుదురు అని చెప్పాను. మళ్ళీ చదువుతున్నా లాస్ట్ వర్స్. నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మీరు కలిగించే బాధ వల్ల ఒకవేళ నాకు ఈ చిన్న కుమారుడు కూడా ఏమన్నా అవుతే ఎక్కడికి పోతానని చెప్తున్నారు? మృతుల లోకములోనికి పోతాం. అంటే ఏంటి? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారన్నమాట? మృతుల లోకం అనేది ఒకటి ఉంది. ఆ మృతుల లోకానికి వెళ్తారన్న విషయాన్ని ఇక్కడ మనం బైబిల్ ద్వారా మనం గమనించాం. ఇంకొక రెఫరెన్స్ గమనిస్తాము. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 13వ వచనం. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 13వ వచనం. సామ్స్ చాప్టర్ 86 verse 13. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అంటే ఒకవేళ దేవుడు కృప చూపకపోయినట్లయితే, ఒకవేళ అతను చనిపోయినట్లయితే ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడని అక్కడ చెప్తున్నాడు. ఒకవేళ దేవుడు కృప చూపించాడు కనుక పాతాళపు అగాధం నుండి నన్ను తప్పించావు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ రెండు వాక్య భాగాలు మనం గమనించింది ఏంటంటే, ఒకటి మృతుల లోకం అని ఉంది, దానికే ఇంకొక పేరు పాతాళము అని కూడా ఉందన్నమాట. అంటే అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళేటటువంటి ప్రదేశము మృతుల లోకం లేదా పాతాళం. మరి ఈ పాతాళంలో అంటే ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఈ ఉపమానంలో మనం ఎవరి గురించి అయితే మనం చదువుకున్నామో ఆ ఇద్దరు కూడా, అంటే ఆ ధనవంతుడు కానీ ఆ లాజరు కానీ చనిపోయి ఎక్కడికి వెళ్ళారు? పాతాళంలోకి వెళ్ళారు. కానీ ఇక్కడ క్లియర్గా రాయబడింది ఏంటి అంటే, అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు ఒక తీసుకోబడ్డాడు, వేదనకరమైన ప్రదేశంలోకి ఇంకొక అతను వెళ్ళాడు. అంటే పాతాళంలో ఎన్ని భాగాలు ఉన్నాయన్నమాట? రెండు వేర్వేరు ప్రదేశాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అంతే కదా? రెండు వేర్వేరు ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు ఒకే ప్లేస్లోకి కొనుక్కోబడలేదు అక్కడ. అసలు పాతాళంలో ఎన్ని ప్రదేశాలు ఉంటాయో మనం బైబిల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. బైబిల్లో వీటి యొక్క ప్రస్తావన క్లియర్గా రాసి ఉంది. పూర్తిగా 4 వేర్వేరు ప్రదేశాలు ఈ పాతాళంలో ఉన్నట్లు మనం గమనిస్తాం. 4 వేర్వేరు ప్రదేశాలు ఈ పాతాళంలో ఉన్నట్లు గమనిస్తాం. మొదటిది గెహెనా అనే ఒక ప్రదేశం ఉంటుంది. హేడ్స్ లేదా షియోల్ అనేటటువంటి రెండో ప్రదేశం ఒకటి ఉంటుంది. టార్టరస్ అనే మూడో ప్రదేశం ఉంటుంది. అబిస్ అనేటటువంటి 4వ ప్రదేశం ఉంటుంది. ఈ 4 కూడా బైబిల్లో పాతాళంలో ఉన్నట్టుగా క్లియర్గా చెప్పబడ్డాయి. మరి వీటిని మృతులు చనిపోయిన తర్వాత లేదా వేర్వేరు రకాలైనటువంటి వ్యక్తులను వేర్వేరు ప్రదేశాల్లో ఉంచబడతారు వాళ్ళు చనిపోయిన తర్వాత లేదా శిక్షించబడ్డప్పుడు. మరి ఈ 4 ప్రదేశాల్లో ఎవరుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట హేడ్స్ లేదా షియోల్, దీన్నే మనం ఏమంటామంటే మృతుల లోకం లేదా పాతాళం కూడా అనొచ్చు. ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అనేది మనం గమనిద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 2 verse 27. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇదే అధ్యాయము 31వ వచనం కూడా ఒకసారి గమనించండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 31వ వచనం ఒకసారి మళ్ళీ గమనించండి. ఇది ఇంకో వచనం. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పెను. ఇంకొక 2 వచనాలు ఉన్నాయి, నేను క్విక్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. రెవల్యూషన్స్ చాప్టర్ 20 verse 13. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను, మరణము
మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాను. అందులో మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాను. ఇంకొక రెఫరెన్స్ చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దొంగతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో నుందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో నుందువని చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ ఈ 4 వాక్య భాగాల్లో మనం గమనిస్తే ఏంటంటే, ఇక్కడ ఒకటి అంటే పాతాళంలో మృతుల లోకంలో 2 భాగాలు ఉన్నాయి. మళ్ళీ ఈ 4 భాగాల్లో కాకుండా మానవులు చనిపోయినప్పుడు కొనుక్కోబడే ప్రదేశాలు 2 ప్రదేశాలు. ఒకటి వేదనకరమైనటువంటి ప్రదేశము, రెండవది వచ్చేసి పరదైసు. అంటే ఎవరైతే క్రీస్తుకు అనుగుణంగా చనిపోతారో, ఆయనకు అనుగుణంగా జీవించి చనిపోతారో వాళ్ళు ఈ పరదైసులో ఉంచబడతారు. ఎవరైతే క్రీస్తు నెరగనటువంటి వారు ఉంటారో వారు ఈ వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఉంచబడినట్టుగా ఈ వాక్యాన్ని మనం గమనిస్తాం. అంటే ఇక్కడ అపోస్తల కార్యములు గమనించినప్పుడు అక్కడ చెప్తున్నాడు ఏమని, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన శరీరం పాతాళంలో విలువబడలేదు. అంటే క్రీస్తు కూడా చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంకి వెళ్ళాడు. పాతాళంలో పరదైసులోకి వెళ్ళాడు అనమాట. ఇక్కడ మొత్తంగా ఇప్పుడు మనము 2 భాగాల గురించి, అంటే పరదైసులో మానవుడు చనిపోయినప్పుడు వెళ్ళేటటువంటి ఒక ప్రదేశం గురించి మాట్లాడుకున్నాము. అందులో వేదనకరమైనటువంటి ప్రదేశం ఒకటి, ఎవరైతే క్రీస్తుకు అనుగుణంగా జీవించారో వాళ్ళు వెళ్తారు, ఎవరైతే క్రీస్తుకు అనుగుణంగా జీవిస్తారో వాళ్ళేమో పరదైసుకు వెళ్తున్నట్టుగా మనం గమనిస్తాం. దీన్నే మనం హేడ్స్ లేదా షియోల్ అనేటువంటి పదంతో దీన్ని మనము వాడుకలో దీన్ని ఉంది. రెండవది గెహెన్నా, అంటే ఇది నిత్య శిక్షణ స్థలం లేదా నరకాగ్ని అంటారు. దీన్ని మనం నరకంగా కూడా మనము భావిస్తుంటాం. దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 verse 22. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే ఇది నిత్య నరకం. అంటే తీర్పు తర్వాత ఏదైతే ఉంటుందో, ఇంకా తీర్పు దినం రాలేదు, తీర్పు తర్వాత ఎవరైతే శిక్ష పొందుతారో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రదేశం ఇది. యేసుక్రీస్తుని అంటే అనుసరించి నడిపించిన వారు ఉంటారు, అనుసరించి నడవకుండా ఉంటారు. కానీ తీర్పు దినమందు ఒక తీర్పు తీర్చబడుతుంది. తీర్పు తీర్చబడినప్పుడు మనము ఇంకొక సువార్తల్లో మనం గమనిస్తాము, ఎడమ వైపు వారిని చూసి మీరెవరో నేను ఎరగను అంటున్నారు. సో వాళ్ళకు సంబంధించినటువంటి ఈ శిక్షాస్థలం, అంటే తీర్పు జరిగిన తర్వాత నిత్యాగ్ని స్థలం ఏదైతే ఉంటుందో అది ఈ గెహెన్నా అనేటువంటి స్థలంలో ఇది ఉంచబడుతున్నట్టు మనం గమనిస్తాం. ఇంకొకటి మూడవది టార్టరస్. ఓకే, ఫస్ట్ మనం మాట్లాడుకుంది ఒకటి షియోల్ లేదా హేడ్స్ అని మాట్లాడుకున్నాం, రెండవది గెహెన్నా, మూడవది టార్టరస్. ఇక్కడ ఎవరిని ఉంచుతారంటే ఎవరైతే దేవదూతలు తప్పు చేస్తారో, దేవదూతలు ఎప్పుడైతే తప్పు చేస్తారో వాళ్ళని ఉంచబడేటటువంటి స్థలం. ఇది కూడా పాతాళంలో ఉండే భూమి కిందనే ఉన్నట్టుగా గమనిస్తాం. దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2 Peter chapter 2 verse 4. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పులకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించు. అంటే ఇది ఎవరైతే దేవదూతలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారో వారిని ఉంచబడేటువంటి స్థలం. ఈ స్థలం కూడా పాతాళంలో ఉందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం క్లియర్గా చూస్తాం. అంటే పాతాళం మన భూమి కింద ఉంటుంది, దీనిలో కూడా ఉండేటటువంటి వేర్వేరు స్థలాలు అక్కడ ఉంచబడేటటువంటి వ్యక్తులు.
ఇంకొకటి, ఇంకా 4వ విషయానికి మనం వస్తాము. దాని పేరే అబీస్, అంటే లోతైన అఖాతము అనవచ్చు, లోతైన గొయ్యి అనవచ్చు. దీంట్లో ఎక్కడ ఏంటంటే ఎవరైతే దురాత్మలు ఉంటాయో, దురాత్మలు ఎవరైతే ఉంటారో సైతాన్ లేదా దురాత్మలకు సంబంధించినటువంటి వారిని బంధించే ప్రదేశంగా, ఈ తాత్కాలికంగా బంధించేటువంటి ప్రదేశంగా ఇక్కడ ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన ప్రస్తావన లూకా సువార్త 8వ అధ్యాయము 30 వచనము 31 వచనాల్లో ఉంటుంది. లూకా సువార్త 8వ అధ్యాయము 30-31. Luke chapter 8 verse 30 and 31. యేసు నీ పేరమని వాడిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని వేడుకొనాను. ఇక్కడ సేన అనే దయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తిని బాగుపరుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారితో దయ్యాలకు సంబంధించినటువంటి ఈ ప్రస్తావన ఇక్కడ ఉంది. అక్కడ ఒకతనికి అనేకమైన దయ్యాలు పట్టి ఉన్నట్టు మనం గమనిస్తాము. యేసు ప్రభు వారు ఆ దయ్యాలను అతని నుంచి విడిచి వెళ్ళిపోమన్నప్పుడు అప్పుడు అవి భయపడుతూ అంటున్నాయన్నమాట. పాతాళంలోకి మమ్మలను పంపించవద్దు అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నాయి. అంటే యేసు ప్రభు వారు అంటారు, సరే మరి అక్కడ పంపించినట్టే అక్కడ ఉన్నటువంటి పందుల గుంపులోకి మేము వెళ్ళొచ్చు అని అడిగినప్పుడు వాళ్ళు వెళ్ళమన్నప్పుడు అవన్నీ ఆ పందులలో వచ్చి అవన్నీ ఆ అఖాతంలో పడి ఆ సముద్రంలో పడి చనిపోయినట్టుగా మనం అక్కడ గమనిస్తాం. 2వ ప్రస్తావన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. రెవల్యూషన్స్ చాప్టర్ 20 verse 2. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేశను. ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేశను. అంటే ఇక్కడ ఎవరిని పెడుతున్నారు? ఇక్కడ అపవాదిని పెడుతున్నట్టుగా మనం గమనిస్తుంటాం. సో ఈ 4 ప్రదేశాలు ఉంటాయి మనకు. ఈ భూమి కింద ఉండేటటువంటి ఈ మృతుల లోకం అనేది ఏదైతే అంటున్నామో లేదా పాతాళం అంటున్నామో అక్కడ ఈ 4 ప్రదేశాలుగా ఉంటున్నట్టు. ఈ రోజు మనం నేర్చుకునబోయేటటువంటి ఈ లాజరు ధనవంతునికి సంబంధించిన ప్రస్తావన ఏదైతే ఉందో మనకి కేవలం షియోన్ లేదా పారడైస్ అనేటటువంటి ప్రదేశాలకు మాత్రమే సంబంధించినటువంటిది. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే మరి ఇక్కడ లాజరు మరి అక్కడికి ఎందుకు తీసుకోబడ్డాడు, అంటే పరదేశకి ఎందుకు తీసుకోబడ్డాడు, ధనవంతుడు అక్కడ ఉన్నటువంటి వేదనకరమైనటువంటి ప్రదేశానికి ఎందుకు తీసుకోబడ్డాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ పేదవారైనంత మాత్రాన అందరూ పరదేశకి వెళ్ళిపోతారా? ధనవంతులైనటువంటి మాత్రాన అందరూ కూడా నరకానికి లేదా వేదన పడినటువంటి స్థలంకి వెళ్తారా? ఎందుకంటే క్రైస్తవులుగా మనకు తెలిసింది ఏంటంటే ఉంటే సూది బెజ్జంలో దూరట సులభం అని ఒక దగ్గర రాసి ఉంది కనుక ధనవంతులు అందరూ అక్కడికి వెళ్తారనేటువంటి ఒక అభిప్రాయం మనకు ఉంటుంది అక్కడ. ఓకే, లేదంటే ఒక వ్యక్తి వచ్చి నిత్య జీవాన్ని పొందుకోవాలి, ఎలా పొందుకోవాలని యేసుప్రభు అని అడిగినప్పుడు యేసుప్రభు వారు మనకేం చెప్తాడు? ఆ ధనవంతుడిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటాడు. దానికి అతను బాధపడ్డప్పుడు ఆ ప్రస్తావనలో యేసుప్రభు వారు ఈ మాట చెప్పినట్టుగా మనం గమనిస్తాం. కనుక దీన్ని మనం కొద్దిగా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లాజరు ఎందుకు పరదేశకు తీసుకోబడ్డాడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే ఏంటంటే ఈ లాజరు విషయంలో ఇక్కడ ఒక చెప్పండి ఏంటంటే ఒక లాజరు ఒక దరిద్రుడు అని ఉండేటువంటి ఒక విషయం ఉంది. మరి లాజర్ అక్కడ ఎందుకు తీసుకుపోయాడు అంటే ఇప్పుడు అక్కడ అతనికి చేయడానికి ఏం పని ఉంది లాజర్కి? మొదటిది అతను దరిద్రుడు అంటే ఏంటి? ఆయన దగ్గర ఇంకేమీ లేదు, చేయనికి ఏం పని లేదు. ఇక్కడ గేటు దగ్గరే పడి ఉన్నాడు, కలలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో పోయి ఎవరి విధంగా పాపం చేసే పరిస్థితి ఉందా? లేదు. అంటే ఎవరైనా తిట్టుకోవడము, ఇంకెవరికైనా కొట్టుకోవడము, లేకపోతే మోసం చేయడము, లేక ఇంకెవరికైనా అక్కడికి సహాయం ఇవ్వకపోవడము, అట్లా అతని జీవితంలో చేయడానికి ఇంకేం పని లేదు. ఉన్నటువంటి ఒకటి ఏముంటుంది? కాసేపటికి అంటే అనుకోకండి కానీ కాసేపు ఊహించుకోండి, మనం ఆ పరిస్థితిలో ఉన్నామనుకోండి, ఏం చేస్తాం? ఒకసారి కడుపంతా ఆకలితో నకనకలాడుతుంది, తినడానికి ఏం లేదు, ఫుల్గా ఆకలి అవుతుంది. మీకు గుర్తుండదు, ఇప్పుడు బాగా ఆకలినప్పుడు ఏం ఆలోచిస్తాము? తినడానికి ఏదైనా తిండి ఉంటే సరిపోతుందని ఆలోచిస్తాము. కానీ ఆ ప్రదేశంలో ఏమైనా మోసం చేద్దామని ఆలోచిస్తాము? లేదు. అంటే వేరే ప్రస్తావన అనేది అతనికి లేదు. అక్కడి నుంచి కదలలేడు. కదిలితే ఇంకో దగ్గరకు ఇంకొక ప్లేస్ అని ఆక్యుపై చేయవచ్చు, లేదా ఏదైనా వస్తువులైనా దొంగిలించవచ్చు. అతనికి ఏం లేదు. అంటే ధరించుకొని సరైనటువంటి బట్టలు లేవు, తినడానికి సరి ఆహారం లేదు, సరైన శరీరం ఉన్నటువంటి ఆరోగ్యమైనటువంటి పరిస్థితి లేదు. అంటే ఇక అతను ఏమి చేయనటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తుందంటే
దీనికి సంబంధించినటువంటి మరి అతను పరలోకానికి వెళ్ళడానికి ఇక్కడ ఒక వాక్యంతో నేను లింక్ చేసి చెప్పదలుచుకున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 verse 3. మనకందరికి తెలిసిన ధన్యతల విషయం, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అని ఉంటుంది. అంటే ఇది ఆత్మలో దీనిలో అయితే పరలోక రాజ్యం వచ్చేస్తారు అన్నమాట. మరి ఇతను ఎవరైతే ఉన్నారో మరి ఏ విధంగా ఆత్మ విషయమై దీనుడు అంటే ఏంటి? దీనుడు అనే వర్డ్కి మనము చాలా డిఫరెంట్గా మన వ్యావహారిక భాషలో మనం దాన్ని చాలా ఈజీగా ఉపయోగించాం. దీనులు అంటే మంచివారైనా, నెమ్మది పరులుగా. ఇంగ్లీష్లో దానికి ఒక అంటే రైట్ వర్డ్ ఇట్ ఈస్ రిటన్ యాజ్ దట్. ఓకే, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దట్ మీన్స్ పూర్. తెలుగులో దీనులు అని ఉంది, పేదవారం లేదు, దీనులు అనే వర్డ్ ఉంది. ఇంగ్లీష్లో మాత్రం దానికి పూర్ అనేటటువంటి ప్రస్తావన ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఈ పూర్ అనేటటువంటి విషయం ఏదైతే వర్డ్ ఉందో అది గ్రీకు భాష నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది. పోటోస్ అనేటటువంటి ఒక గ్రీకు భాష నుంచి దీన్ని ట్రాన్స్లేట్ చేయబడింది. ఎందుకంటే ఇక్కడ మన బైబిల్ వెవ్వేరు లాంగ్వేజ్లో రాయబడింది. పాత నిబంధనలు అంతా కూడా అరామిక్ మరియు హీబ్రూ భాషలో రాయబడింది. కొత్త నిబంధన కూడా గ్రీక్ అండ్ లాటిన్ భాషలో రాయబడినట్టు మనం గమనిస్తాం. సో ఇది గ్రీకు భాష నుంచి ట్రాన్స్లేట్ చేసిన పోటోస్ అంటే ఒక వర్డ్ నుంచి తీసుకోబడింది. పోటోస్ అంటే ఏంటి అంటే బెగ్గర్ అంటే భిక్షగాడు. ఇప్పుడు భిక్షగాడు అంటే ఏంటి అంటే తనను జీవించనీకి ఇతరులపై పూర్తిగా ఆధారపడే వ్యక్తిని భిక్షగాడు అంటాం. అంటే ఇది తనకంటూ ఏమి ఉండదు ఇంకా. అంటే ఈ రోజు మనం చూసిన కొంత భిక్షగాడు ఉంటారు, వాళ్ళు వేరు. బట్ నిజమైనటువంటి భిక్షగాడు అంటే ఇంకా అతను పని చేయలేడు, ఆహారం సంపాదించుకోడు, ఇంకెవరైనా ఏదైనా ఇస్తే దాని ద్వారా తన జీవనాన్ని గడుపుకునేటటువంటి వ్యక్తి. అంటే టోటల్గా ఇతరులపై ఆధారపడేటువంటి వ్యక్తి అన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా దీనికి లాజిక్ అప్లై చేయొచ్చు అంటే, ఎవరైతే తమ ఆత్మీయ జీవితాన్ని గడపనీకి ప్రతిరోజు దేవుని పైన మాత్రమే ఆధారపడతారో వాళ్ళు ఆత్మ విషయంలో దీనిలైనటువంటి వారు అన్నమాట. అంటే పూర్, ఆత్మ విషయంలో దీనిలైన అంటే పూర్ అన్నమాట. అంటే ఇది ప్రతి విషయంలో కూడా దేవుని పైన ఆధారపడతారు. ఇప్పుడు ఒక సుంకరి చేసినటువంటి ప్రార్థన విషయంలో మీరు గమనించండి. అక్కడ బైబిల్లో ప్రస్తావన ఉంది. అక్కడ క్లియర్ ఏం రాస్తారనంటే, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను అతనికి ధైర్యము చాలక దేవుని వైపు పాపినైన నన్ను కరుణించు అనేటువంటి విషయాన్ని అంటాడు. కానీ అతను ఎవరు? సుంకరి అంటే మంచి క్యాష్ పార్టీ, ట్యాక్స్ కలెక్టర్ అనమాట. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్ అంటే మంచి సమాజంలో మంచి హోదా కలిగినటువంటి వ్యక్తి, లేకపోతే మంచి ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తనను తాను తగ్గించుకొని దేవుని పైన ఏమంటున్నాడు? ఆకాశం వైపు కూడా కళ్ళు ఎత్తడానికి ధైర్యం సరిపోవట్లేదు. అంటే తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఆత్మ విషయమై దీనిలో అయినటువంటి వారు. కనుక ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఎవరైతే ఉంటున్నారో అతనికి ఇంకా ఆధారపడడానికి ఏమీ లేదు. కనుక దేవుడు సింబాలిక్ గా అక్కడ చూపిస్తున్నాడు అనమాట. అంటే ఇహలోక జీవితంలో అతను తనపై సొంతంగా ఆధారపడి జీవించినటువంటి వ్యక్తి ఆత్మ విషయానికి వస్తే ఇంకొకరిపై ఆధారపడినటువంటి వ్యక్తులనే మనము ఆత్మ విషయమై దీనిలో అయినటువంటి వారు అంటాం అనమాట. కనుక నేను లాస్ట్లో కూడా దీనికి ఉన్నట్టు ఇంకొక విషయాన్ని నేను చెప్పి దాన్ని కంప్లీట్ చేస్తాను లాస్ట్లో. కానీ ఈ విషయాలను బట్టి మనకేం తెలుస్తుందంటే, అక్కడ లాజర్కి ఇంకా చేయనికి అంటే దేవుని పైన ఆధారపడిన దేవా నువ్వు సహాయం చేస్తేనే నేను ఆహారం తింటాను ఏం ప్రార్థన చేసి ఉంటాడు. అక్కడ యేసు ప్రభు వారు ఈ ఉపమానాన్ని చెప్తున్నారు. యేసు ప్రభు వారు చెప్పారు ఏమని? అతను చనిపోయిన తర్వాత దూతల చెంత కొనిపోబడి అబ్రహాము రొమ్మును ఆనుకుంటే తీసుకోబడిన, అంటే అతను మంచి వ్యక్తి ఉన్నాడనుకోవడానికి యేసు ప్రభు వారే అలిబా చెప్తున్నట్టుగా మనం క్లియర్గా మనం అక్కడ గమనించవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ధనవంతుడైనటువంటి వ్యక్తి మరి చేసినటువంటి తప్పిదం ఏమిటి? అతను ఎందుకు నరకానికి వెళ్ళాడు, లేకపోతే ఆ నరకం అనేది ఆ వేదనకరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అతను తన కొరకు మాత్రమే జీవించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ అంటే తనకు చాలా అందుబాటులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఆకలితో అలమటిస్తున్నాడు, ధరించడానికి బట్టలు లేవు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కానీ ఇతనికి కావాల్సినంత సమృద్ధి ఉండి కూడా అతను ఇంకొకరికి సహాయం చేస్తున్నట్టుగా ఈ ఉపమానంలో మనం గమనించలేదు. అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ధనవంతుడు తన కొరకు మాత్రమే తాను జీవిస్తున్నట్టుగా మనం గమనిస్తుంటున్నాం. కనుక ఇది తన కొరకు మాత్రమే తను జీవించడం, ఇతరులను నిర్లక్ష్యం చేయడం, ఇది ఇతని నరకానికి వెళ్ళడానికి లేదా ఆ వేదనకరమైన ప్రదేశానికి వెళ్ళడానికి
అక్కడ చెప్పబడినటువంటి ఆ చిన్న ఉపమానంలో కొన్ని వాక్యాల ద్వారా మనం గమనించినటువంటి మొదటి క్యారెక్టరిస్టిక్. రెండవది, తన సంపదను ఇతరులకు వినియోగించినట్టుగా మనం ఎక్కడ గమనించాం. తనకు కావాల్సినంత సంపద ఉంది, ఎందుకంటే ధరించుకోవాల్సిన బట్టలు ఉన్నాయి, కావాల్సినకి అతనికి ఆహారం ఉంది, కానీ అతను ఇంకెవరికి కూడా ఆ ఆహారాన్ని పంచిపెట్టినట్లుగా మనం ఇక్కడ గమనించట్లేదు. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని, లాజర్ని తక్కువగా చూస్తున్నాడు. అక్కడ మరి తక్కువగా ఎక్కడ చూస్తున్నాడు అని అంటే, ఉన్నన్ని రోజులు అక్కడ ఆయన పట్టించుకోలేదు. చనిపోయిన తర్వాత ఆ వేదనకరమైన ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఆ లాజర్ని పంపి నాకు కొన్ని వాటర్ ఇప్పియండి అంటున్నాడు. అంటే ఏంటంటే ఆయనని మిస్ట్రీట్ చేస్తున్నాడు అనమాట, ఇల్ట్రీట్ చేస్తున్నాడు అతను. అంటే అతను ఏదో పనివాడు, అతను వచ్చి నాకు ఏదో సహాయం చేయాలి, ఈయన తప్పితో గ్రహించే పరిస్థితులు లేడు అతను. అతను ఏం చెప్తున్నాడంటే, ఆ లాజర్ను పంపించి, తండ్రి అయిన అబ్రహామా ఆ లాజర్ను పంపించి ఆ చిట్కి నీళ్ళతో కొన్ని నీళ్లు నా నోటి మీద వేయండి అన్నట్టుగా అడుగుతున్నట్టుగా మనం గమనిస్తాం. నాలుగోది ముఖ్యమైన విషయం ఏంటంటే, అతనిలో ఆ వేదనకరమైన ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా అతను చేసినటువంటి సంభాషణ ఏదైతే ఉందో, అంటే ఏమంటున్నాడు ఇక్కడ, అక్కడ మీరు వీలైతే చర్చ అయిపోయింది ఒకసారి మీకు చదవండి, అది ఒకసారి మళ్ళీ. అక్కడ ఏమంటున్నారు, మొదటిది ఏంది, ఆ లాజర్ను పంపించండి ఏంది, ఈ శిక్షను తప్పించుకునే ప్రయత్నము లేదా ఈ శిక్షలో కొంత స్వాంతన పొందే ప్రయత్నాన్ని అక్కడ చేస్తున్నాడు. మొదటిది అంటే అతను రిపెంటెన్స్ అనేది ఏమి లేదు ఇంకా అక్కడ. రెండోది ఏమంటున్నాడు అంటే, నన్ను మళ్ళీ నా సహోదరుల దగ్గర పంపిస్తే మృతుల లోకం నుంచి ఒకరు వస్తే చెప్తే వాళ్ళందరూ వింటారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. అంటే ఏందన్నమాట, ఇక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం అది. ఒకసారి చనిపోయిన తర్వాత ఎవరు రారు మళ్ళీ, కానీ ఈయనేం చెప్తున్నాడు, ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలని చెప్తున్నాడు. కానీ ఇతనికి సువార్త అందలేదా? ఇతను జీవించి ఉన్నప్పుడు ఇతనికి సువార్త అందిందా లేదా? ఎందుకంటే అబ్రహాం అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి వారికి సువార్త అందించడానికి మోషే మరియు ఇతర ప్రవక్తలు ఉన్నారని ప్రస్తావన క్లియర్గా ఉంది. మోషే అనే పేరును ప్రస్తావించారు, ఇతర ప్రవక్తలు అంటే ఏంది, ఇది చనిపోకముందు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళందరూ. అంటే వాళ్ళకు కూడా ధర్మశాస్త్రం, మోషే అంటే అక్కడ ధర్మశాస్త్రానికి సంబంధించి, మోషే ధర్మశాస్త్రం వచ్చాడు కాబట్టి మీకు ధర్మశాస్త్రము, ఇతర ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే మీరు ఇక్కడికి రారు అనేటువంటి విషయాన్ని ఆయన నొక్కి వక్కానిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కనుక ఈ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు కూడా ఎటువంటి కూడా పశ్చాత్తాపం లేదు, దేవుని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి కూడా మారు మనసుకు సంబంధించినటువంటి పోలికలు కానీ ఛాయలు కానీ అతను ఉన్నట్టుగా మనం గమనించామన్నమాట. ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ చేయాలని అనుకుంటున్నాను. శిలువ పైన ఇద్దరు దొంగలను యేసు ప్రభుతో పాటుగా శిలువ వేశారు. అక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు కూడా జీవితాంతం ఏం చేశారు, దొంగతనమే చేశారు. దొంగతనం చేసిన దానికి ప్రతిగా ఆ గవర్నమెంట్ వారికి ఆ శిక్షను శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షలో మరణిస్తూ ఉంటున్నారు. అయితే ఈ మరణించేటప్పుడు ఆ చివరి క్షణాల్లో ఆయన ఏం చేశాడు, ఒక దొంగ యేసు ప్రభు వారు నిజమైనటువంటి రక్షకుడైనటువంటి విషయాన్ని గ్రహించాడు. నేను చిన్న ఉన్నప్పుడు, నేను యంగ్ స్టేజ్లో చిన్న ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు రెండవ రాకడ వస్తుంది, రెండవ రాకడ వచ్చినప్పుడు మనందరము కొనుక్కోబడతాము అనేటటువంటి విషయం చెప్తుంటే మనం ఏం చేస్తాం, ఏదన్నా బైబిల్ మనం విషయాన్ని కొంత ఊహించుకుంటాం. నేను అనుకునే వాడిని ఏంటంటే, అక్కడ నుంచి రెండవ రాకడ వస్తూ ఉంటుంది, నేను ఇక్కడ దమ్మని మోకాలు ఉండి ప్రేయర్ చేసేసుకుంటాను, దేవుడు నన్ను రక్షించమని అడుగుతాను, దేవుడు గొప్పవాడు కనుక నన్ను రక్షించేస్తాడని ఒక ఊహాజనితంగా నేను ఆలోచించేటటువంటి వాడిని. అట్లా యంగ్లో ఎవరైనా ఆలోచించవచ్చు, అంటే ఇంకా టైం ఉంది, నేను ఎప్పుడైనా సరే రక్షించబడవచ్చు, లేకపోతే ఇంకా కొన్ని అంత్య సూచనలు ఇంకేం రాలేదు కదా, రాజ్యం మీదకి రాజ్యం చేస్తాయి, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి, అవి ఇంకా రావట్లేదు కదా అనుకుంటారు. కనుక దొంగ వచ్చే రీతిగా యేసు ప్రభు గారు వస్తారు కాబట్టి మనకు తెలియదు ఎప్పుడు వస్తారు నేను. కనుక సమయం ఉన్నప్పుడే మనం దాన్ని గమనించుకోవాలి. ఈ దొంగ ఆ ఆపర్చునిటీని ఉపయోగించుకున్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిగా నాకు కనబడతాడు. అంటే మనందరికీ ఏం తెలియదు, ఆయన దగ్గర ఒకటి ఉందన్నమాట. అంటే ఆయన మరణించబోయే చివరి క్షణాల్లో ఆయన ఏం చేశాడు, యేసు ప్రభు వారిని నిజ రక్షకుడని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం వల్ల ఏమైంది, నేడు నువ్వు నాతో కూడా పరడైసు అంటే ఏమైందన్నమాట, ఇంకా సెక్యూర్డ్ అనమాట. అంటే ఈ వేదనకరమైన ప్రదేశానికి ఆయన వెళ్ళలేదు, తీర్పు ఉంది ఆయనకి, ఆ తీర్పు వేరేది, నేను దాని గురించి మాట్లాడట్లేదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని చెప్తున్నాను. చనిపోయిన తర్వాత ఈయన ఏమంటున్నాడు, యేసు ప్రభుతోటే సర్టిఫై చేసబడుతున్నాడు. ఏమని, వేరే ఎవరైనా ఏజెంట్లు చెప్పుంటే, ఒక పాస్టర్ చెప్పుంటే, ప్రవక్త చెప్పుంటే వేరే తీరు, కానీ యేసు ప్రభు వారే ఈ యొక్క వ్యక్తికి చెప్తున్నాడు. కొంతమందికి మాత్రమే చెప్పాడు అక్కడ. ఒకటి మన జక్కయ్యకి చెప్పినాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాడు. అంటే ఏంటంటే దేవుడే నీ ఇంటికి రక్షణ వచ్చిందంటే ఇక మనం భరోసా ఉంటూ ఉంటాం. అట్లానే ఇక్కడ కూడా ఆ దొంగతో అంటున్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పినట్టు మనం గమనిస్తాం. కనుక
ఈ విషయాలు ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి చేశాడు కాబట్టి అతను అంటే దేవునికి అనుగుణంగా అతను జీవించలేదు, సువార్త అందించబడింది, స్వార్థపూరితంగా అతను జీవించాడు, ఇతరులకు సహాయం చేయగలిగిన పరిస్థితులు ఉండి కూడా అతను సహాయం చేయలేదు. కనుకనే అతను ఆ వేదనకరమైనటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళినట్టుగా గమనిస్తాం. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. ఏంటంటే మరి ధనవంతులు అందరూ కూడా నరకానికి వెళ్తారా అనే వాక్యాన్ని మళ్ళీ వస్తున్నాం. అంటే యేసు ప్రభు వారు అన్నారు కదా, మరి అతను ఒంట సూది భుజంలో ప్రవేశించినట్టు ధనవంతుడు పరలోకం రాజ్యం సులభం అన్న విషయాన్ని చెప్పినాడు. మరి దాన్ని మనం ఎట్లా తీసుకుంటాం అంటే దీన్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. అబ్రహాం ధనవంతుడా పేదవాడా? అబ్రహాం ధనవంతుడే, అతనికి ఉన్నటువంటి ఆస్తి ఎవరికి లేదు. కానీ ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ భవనంలోనే ఆయన పరదేశంలో ఉన్నట్టుగా మనం చెప్పబడుతున్నాం. అదేవిధంగా చూస్తే యోబు దేవుని చేతనే ఆ నీతిమంతుడు గమనించావని సైతాంతో ఒక ఎదురు ప్రశ్న వేయించినటువంటి వ్యక్తి. మరి అంతటి నీతిమంతుడు కూడా యేసు ప్రభు చేత నీతిమంతుడు అనిపించుకున్నాడు అన్నట్టు అతను దూషించలేదు. అన్ని కష్టాల్లో కూడా దేవుని దూషించలేదు కనుక అతను కూడా ధనవంతుడే. అదేవిధంగా మనం గమనిస్తే ఏంటంటే కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. అంటే సెంచూరియన్ అంటే ఒక శతాధిపతి అంటే ఒక 100 మందికి అధిపతి. అటువంటి గొప్ప వ్యక్తి కూడా ధనవంతుడే. మీరు బైబిల్లో చూస్తే అతని గురించిన ప్రస్తావన క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా జక్కయ్య, ఇంకా జక్కయ్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అతని దగ్గర డబ్బు బాగా ఉందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. వీళ్ళందరూ కూడా ధనవంతులు అయినప్పటికీ దేవుని చేత వాళ్ళు సర్టిఫై చేయబడ్డారు. సర్టిఫై చేయబడి వాళ్ళు ఆ వేదనకరమైన ప్రదేశాన్ని దాటుకొని దాన్ని తప్పించుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఆ పరదేశంలో ఉన్నట్టుగా, అంటే అక్కడ పరదేశంలో ఉన్న ప్రస్తావన లేదు అక్కడెక్కడ, కానీ దేవునికి అనుగుణంగా జీవించబడ్డారు, దేవుని చేత సర్టిఫై చేయబడ్డారు. దొంగకైతే క్లియర్గా ఉంది. అదేవిధంగా వీళ్ళంతా నీతిమంతుడు లేదా విశ్వాసులకు తండ్రి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మన వాళ్ళ గురించి ప్రస్తావన ఉంది. కాబట్టి వీళ్ళందరూ ధనవంతులు అయినప్పటికీ దేవునికి అనుగుణంగా జీవించారు. కనుక యేసు ప్రభు వారు ఆ ఎవరైతే ఒక వ్యక్తికి నీ ధనాన్ని మొత్తం ఇచ్చేసి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు అతను మనసులో నొచ్చుకొని అనే ఒక విషయం ఉంటుంది. అంటే ఇక్కడ తనకున్నటువంటి ధనాన్ని మొత్తం ఇవ్వాలనే ఉద్దేశం కాదు అక్కడ. అదే నిన్ను నా నుంచి దూరం చేస్తుంది కనుక దాన్ని విడిచిపెట్టాలని ఉద్దేశం చెప్తున్నాడు. కనుక మనకున్నది మొత్తం ఇవ్వకపోయినా సరే అందులో కొంత సహాయం చేసినా సరే మంచిదే. మొత్తం విడవబడాలి అట్లా అన్నప్పుడు మరి దేవుడు ఆశీర్వదిస్తే మరి దావీదు ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర సొలొమోను దగ్గర చాలా ఉండే మరి అట్లాంటి. సో కనుక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అది వేరే కాంటెక్స్ట్ లో చెప్పారు. కనుక మీరు ఆ అధ్యాయం పూర్తిగా చదివితే అది ఏ విషయం సందర్భంలో చెప్పబడింది అనే విషయాన్ని మనకు క్లియర్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని దానితో పోల్చుకొని తప్పుగా అర్థం చేసుకోవద్దు అనే విషయాన్ని చెప్తున్నాను. మరి ఈ ధనవంతుడు ఈ నరకానికి వెళ్ళనీకి ఇంకొక పాత నిబంధనలో ఒక మంచి రెఫరెన్స్ ఉంది. ఓకే, ఆ రెఫరెన్స్ ఏందని తెలుసుకుందాం. సొదొమ ఎందుకు నాశనం చేయబడింది? పాత నిబంధనలో సొదొమ అన్న ఒక ప్రదేశం ఉంది. అబ్రహాం సహోదరుడైనటువంటి లోతు జీవించినటువంటి ప్రదేశము, చాలా గొప్ప ప్రదేశం అది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులు, లోతు కూడా ధనవంతుడే. అక్కడ నీతిమంతుడైనటువంటి లోతు అనేటువంటి విషయాన్ని కూడా అంటాడు దేవుడు. అంటే లోతు కూడా ధనవంతుడే, కానీ దేవుని చేత అతను ఒక నీతిమంతుడు చెప్పబడ్డాడు అక్కడ. మరి ఆ సొదొమ అసభ్యకరమైనటువంటి విషయాలు చేశారు. ఓకే, వాళ్ళ అనే ఉద్దేశంతో అది నాశనం చేయబడ్డటువంటి విషయాన్ని మన అందరం కూడా ఇది అందరికి తెలిసినటువంటి విషయం. కానీ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నాశనం కావడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఆ కారణం ఎక్కడుందో మనం తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం. బుక్ ఆఫ్ యెహెజ్కేల్ చాప్టర్ 16 verse 49. యెహెజ్కేల్ చాప్టర్ 16 verse 49. యెహెజ్కేలు 16:49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి అనున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండదు. ఇక్కడ గమనించండి, రెండో భాగంలో చాలా క్లియర్గా ఉంది. దానికిని దాని కుమార్తెకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి అనున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండా. అంటే దీనికి ధనవంతులకి పోలిక ఉంది. ఇప్పుడు మన ఉపమానంలో ఉన్నటువంటి ధనవంతునికి దీనికి ఏమైనా పోలిక కనబడుతుందా? అక్కడ మన క్లియర్గా ఉంది. అక్కడ మనకి ఏంటంటే దానికి కలిగే గర్వం ఏంటంటే ఆహార సమృద్ధి. ఆహార సమృద్ధి ఎవరికి ఉంటుంది? ఆ ధనవంతమైన పట్టణం అంటే వాళ్ళకి కావాల్సినంత ఆస్తులు అన్నీ ఉన్నాయి. దాంతో పాటుగా ఆహార సమృద్ధి ఉంది,
మరియు నిర్విచారము అంటే విచారము లేనటువంటి సుఖస్థితిలో ఉన్నారు వాళ్ళు. మూడో లాస్ట్లో మీరు గమనించినట్లయితే అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండా. అంటే ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎవరికి ఏం సహాయం చేసేటువంటి వ్యక్తులుగా లేనటువంటి. ఒకటి, వాళ్ళు వ్యభిచారంలో మునిగిపోయి ఉన్నారు. రెండవది, వారికి ధనమైనటువంటి స్థితి ఉంది. ఆ స్థితిలో వాళ్ళు ఎట్లా ఉన్నారు? నిర్విచారంగా ఉన్నారు. అంటే విచారం అనేది ఏమీ లేదు, అంటే ఏమీ గ్రహించే పరిస్థితులు లేరు ఆత్మీయంగా. ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక 100 మందిని రక్షిస్తామని అడుగుతాడు, 50 మందిని రక్షిస్తాం అంటే ఎవరు లేరు. అంటే ఏంటనమాట, వాళ్ళు ఎవరు కూడా దేవుణ్ణి అనుసరించి వాక్యాన్ని అనుసరించి నడిచేటటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నట్టు మనం గమనించాం మనం. కనుక వాళ్ళు ఎట్లా ఉన్నారు? నిర్విచారమైనటువంటి మంచి సుఖస్థితిలో ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండా. ఏం సహాయం చేయాలి? వాళ్ళకి ఆహార సమృద్ధి ఉందని క్లియర్గా రాసింది ఇక్కడ. ధనం ఉంది, ఆహార సమృద్ధి ఉంది. వాళ్ళు ధనమన్నా ఇవ్వచ్చు, ఆహారం అన్నా ఇవ్వచ్చు. కనుక ఇప్పుడు మనకి అంత గొప్ప పట్టణం అంటే ఒక పట్టణమే నాశనం అయిపోయింది. దాంట్లో సొదొమ అనేది ప్రైమరీగా మనం చెప్పుకుంటాం, చాలా టాప్ లిస్ట్లో ఉంటుంది. అంటే ఒక గొప్ప అపాయం, పరలోకం ఉండే అగ్ని గంధకములు వచ్చి ఈ పట్టణం మీద పడి ఈ పట్టణాలు మొత్తాన్ని దహించి వేసినట్టుగా మనం గమనిస్తాం. అంటే ఎంత భయంకరమైనటువంటి తీర్పు పొందిందో మనం గమనించండి. అంటే ఇప్పుడు ఈ ధనవంతుడికి దీనికి ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. కనుక అంటే వాళ్ళు ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? వేదనకరమైన ప్రదేశానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఒక గొప్ప శిక్షని పొందుకున్నారు. మరి వీళ్ళకి మనకేమన్నా లింక్ ఉంది ఒకసారి గమనిద్దాం. ఓకే, మన ఇళ్ళలో రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ అంటే ఏమిటి? ఫ్రిడ్జ్ ఎప్పుడైనా ఎంటీ ఉంటుందా? ఫ్రిడ్జ్ ఎప్పుడు మన ఇళ్ళలో ఎంటీగా ఉండదు. ఏముంటాయి చెప్పండి? అందులో మిగిలిందంతా అందులోనే పెడతాం మనం. తిన్నంతా తిన్న తర్వాత మిగిలిందంతా అందులో పెడతాం. అంటే ఆహార సమృద్ధి అంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఫ్రిడ్జ్లోనే ఉంటుంది మనకి. ఎప్పటిదాకా ఉంటుంది? మనం తిన్నంత తిని చెడిపోయేదాకా ఫ్రిడ్జ్లోనే ఉంటుంది. మనం తింటాము, ఇంకెవరికి కూడా ఇస్తాం. అది ఎవరికన్నా ఫ్రిడ్జ్లో ఉందే ఎవరికి ఇవ్వం మనం జనరల్గా. ఇంతకుముందు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఎవరైతే ఒక 50, 40, 50 పడిపడినప్పుడు ఎవరు ఉంటే ఇంతకుముందు ఫ్రిడ్జ్ లేని ఉండకపోయేది కాబట్టి ఇంట్లో ఎవరైనా అమ్మ అని ఎవరైనా పొద్దున వస్తే వాళ్ళకి తీసి అన్నం మిగిలింది ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు, రావట్లేదు. మనం అన్నం అయితే ఎవరికైతే ఇవ్వట్లేదు, మనం ఆహారం అయితే ఎవరికి ఇవ్వట్లేదు. ఎంత మనం స్టోర్ చేస్తామని అంటే అది చెడిపోయేంత స్టోర్ చేస్తాం మనం. ఒకసారి ఆలోచించండి, ఈ ఫ్రిడ్జ్కే నోరు వచ్చింది అనుకోండి, అదేం మాట్లాడుతుంది? మన ఇంట్లో ఉండే బట్టల అల్మార్లకి ఫ్రిడ్జ్లకి నోరు ఉంది అనుకోండి, అది ఏ విధంగా మాట్లాడుతుంది? మన సమృద్ధికి అవి ప్రతీకలు. అల్మారకు ఉంటే ఎన్ని డ్రెస్సులు పెడతారు, ఇందులో ఎన్ని బట్టలు కొంటారు ఇంట్లో, దాన్ని తయారు చేసింది ఒక 10 జతలు బట్టలు మీరు ఎన్ని కుక్కుతున్నారంటారు మనం కదా. అంటే ఈ రెండు కూడా, అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మన జీవితంలో ఉన్నటువంటి సమృద్ధికి, మన జీవితంలో ఉన్నటువంటి ఆ సుఖస్థితికి, ఓకే, ఇతరులను కేర్ చేయకుండా ఉండడానికి ఇవి ప్రతీకలుగా ఉంటున్నట్టుగా గమనిస్తాం. అంటే ఇక్కడ ఆ ధనవంతుడు చేసినటువంటి తప్పు ఏంటి? ఆయన సంపాదించుకుని ఆయన తిన్నాడు, అక్కడ మటుకు బాగానే ఉంది. కానీ ఆయన చేసినటువంటి ఒకటే ఒక తప్పు మనకు డిఫరెంట్గా కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి దరిద్రుణ్ణి ఆదరించలేదు. ఇతని దగ్గర సమృద్ధి ఉన్నా అతనికి ఇవ్వలేదు. కనుక మరి మనం ఎట్లాంటి స్థితిలో ఉంటున్నామో మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇలా చేయకపోతే మనం ఎటువంటి స్థితిలోకి వెళ్తామో బైబిల్ ద్వారా హెచ్చరించే ప్రయత్నం చేస్తాను. బైబిల్లో ఒకసారి గమనిద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 42వ వచనం. మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 42. మత్తయి సువార్త 25వ అధ్యాయము 42వ వచనం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. ఇది ఎవరిని చెప్తున్నారు? తీర్పు దినమందు ఎవరైతే ఎడమ పక్కన నిలబడ్డారో వాళ్ళ గురించి చెప్తున్నటువంటి ప్రస్తావన. అంటే అయ్యో ప్రభా, నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చినావు? ఇప్పుడు దేవుడు మన ఇంటికి వచ్చి బాబు కొంత అన్నం పెట్టంటే ఎవరైనా పెట్టరా? అందరు పెడతారు. దేవుడు దానికి షార్ట్ కట్ చెప్తున్నాడు అంతే. ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు పెడితే నాకు చేసినట్టే అంటున్నాడు. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి లేమిలో ఉన్నటువంటి వ్యక్తులకి మనం ఇస్తే మన సమృద్ధి ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ మనల్ని తప్పుడు మార్గంలో నడిపించి వారికి చేతి ఇవ్వకుండా మన పిడికిల్ని బిగించే స్థితిలో మనం ఉండకూడదు.
కనుక ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోబడుతున్నామనంటే, మనము దేవునికి మనకున్నటువంటి మన పొరుగు వారికి, మన సహోదరులకి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బీదలకు, ఆ దరిద్రులకు, ఆకలిలో ఉన్నటువంటి వారికి, అక్కర్లో ఉన్నటువంటి వారికి మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో మనం దేవుడు చేసినట్టుగా క్లియర్గా చెప్పబడుతున్నది. నేను ఆకలి కొంటుంది కానీ మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పి కొంటుంది కానీ మీరు నాకు దాహం ఇయ్యలేదు. ఇది డైరెక్ట్గా ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి చెప్పబడినటువంటి వాక్యం ఇది. ఇది ఎప్పుడు చెప్తున్నాడు? ఈ ప్రస్తావన తీర్పు దినమందు ఎడమవైపు ఉన్నటువంటి వారికి చెప్తున్నాడు. మన అదృష్టం ఏంటంటే మనకి ఈరోజు తెలిసింది. అంటే వాళ్ళకి రియాక్ట్ చేయడానికి టైం లేదు, కానీ మనకి రియాక్ట్ చేయడానికి టైం ఉందన్నమాట. అంటే మనం ప్రొయాక్టివ్ వేలో ఉన్నాం, వాళ్ళు రియాక్టివ్ వేలో ఉన్నారు. సో కనుక ఇంకొక వచనం చెప్తాను ఏంటంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం, మాథ్యూ చాప్టర్ 10 verse 42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకోడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఇది ఒక చిన్న గిన్నెలో నీళ్లు, అంటే ఒక గ్లాసులో వాటర్, అది ఇచ్చినా సరే మనం ఫలం పోగొట్టుకోమంటున్నారు. నాకు ఆ చాలాసార్లు గమనిస్తాను ఏంటంటే, ఈ మున్సిపాలిటీ వాళ్ళు మా దగ్గర ఊరనికి వస్తారు. వాళ్ళు అమ్మ కొన్ని నీళ్ళు ఇవ్వనంటే ఏమన్నా బాటిల్ ఉందా మీ దగ్గర అడుగుతాం. లేదంటే మా ఇంట్లో మినరల్ వాటర్ ఉన్నాయి, నార్మల్ వాటర్ లేవు అని అంటున్నాం. ఇది నేను ఎదుర్కొన్నటువంటి సిద్ధ, ఎవరి గురించి చెప్పట్లేదు కదా. ఈ పరిస్థితి ఎవరికైనా రావచ్చు. ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడు? మన క్రైస్తవులం, మన విశ్వాసులం, ప్రతి సండే వాక్యం వింటాం, కానీ ఈ చిన్న చిన్న విషయాలు చేయకపోతే ఎంత పెద్ద శ్రమ వస్తుంది అనేది మనం గ్రహించినటువంటి పరిస్థితుల్లో లేదు. అంటే ఒకరికి ఆహారం పెట్టుటయు, ఒకరికి కొన్ని నీళ్ళు ఇస్తే కూడా మనం ఫలంని పోగొట్టుకోమనేటటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తుంటున్నాడు. ఇంకోటి మనం గమనించండి, ఎన్నిసార్లు మనం బయటకు వెళ్ళి హోటల్లో భోజనం చేస్తాం. మేమైతే కొన్నిసార్లు చేసినాము. మాకు విషయం సంబంధించి చెప్తున్నా, మీకు ఎవరైనా అప్లికబుల్ ఉంటే అప్లికేట్ చేసుకోవచ్చు. కావాల్సినంత సుష్టిగా తింటాం. తిన్న తర్వాత ఏమవుతుంది? ఆర్డర్ చేసిన దాంట్లో కొద్దిగా ఎక్కువగా మిగులుతుంది. మిగిలితే బాబు అది ప్యాక్ చేయి అని చెప్తాము. ఆయన ఏం చేస్తాడు? దాన్ని ప్యాక్ చేసి ఒక కవర్లో పెట్టి ఇస్తాడు. దాన్ని ఏం చేస్తాం? మనము వస్తున్నప్పుడు ఎవరు ఇస్తామా? లేదు, మళ్ళీ తెస్తాం దాన్ని. అది ఆహార సమృద్ధి తెచ్చి మళ్ళీ ఏం చేస్తాము? ఈ పాపానికి ప్రతీక ఉన్న ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా పెడతాం. పెట్టి మళ్ళీ ఏం చేస్తాము? దాన్ని తీసి మళ్ళీ వేడి చేస్తాం. మళ్ళీ వేడి చేస్తే పేపర్లలో వస్తుంది మనకు, వాట్సాప్లలో ఏమని, వేడి చేసిన ఆహారం తినొద్దాము. ఆయన వదులుతామా? డబ్బులు పెట్టిన ఆహారం కాబట్టి మళ్ళీ దాన్ని వేడి చేసుకొని తింటాం. అంటే మీరు ఏ విధంగా చూసినా సరే మన జీవితంలో ఎన్నో చిన్న చిన్న విషయాలని మనము దాట వేస్తూ ఉంటాం. ఇవి ఎక్కడే లేవు, సువార్తల్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. బైబిల్ మొత్తం చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు, కేవలం సువార్తల్లో ఉన్నటువంటి విషయాలు ఉన్నట్టుగా మనము దీన్ని గమనిస్తూ ఉంటాం అన్నమాట. కనుక మనము ఏ విధంగా ఇలాంటి పరిస్థితిని మనం తట్టుకోవాలి, ఇలాంటి పరిస్థితిని మనం ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. మొదటి సమూయేలు 25వ అధ్యాయాన్ని నేను చదవాల్సిన అవసరం లేదు, నేను హై లెవెల్లో చెప్తాను, ఇక్కడ వచనాన్ని నేను రెఫర్ చేయట్లేదు. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో నాబాలు, అబీగయలు అనే వారికి సంబంధించినటువంటి ఒక ప్రస్తావన ఉంది. దావీదు మహారాజు తను ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తరుముతున్నారు. అంటే ఇంకా సౌలు రాజు ఇంకా తరమబడుతూ ఉన్నాడు. రాజ్యాధికారం అతని చేతిలో మొత్తంగా ఇంకా రాలేదు. తరమబడుతున్నప్పుడు అరణ్యంలో తిరుగుతూ ఉంటూ ఈ నాబాలు దగ్గరికి కొంతమంది వ్యక్తులు పంపిస్తాడు. తనకున్నటువంటి అసిస్టెంట్స్ పంపించి కొంత ఆహారము మాకు ఇవ్వండి అంటాడు. ఈ నాబాలు చాలా ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి. వెళ్ళినప్పుడు ఆ నాబాలు ఏం చేస్తాడంటే అతనికి ఆహారాన్ని ఇవ్వకుండా వాళ్ళని అవమానపరిచి అక్కడి నుంచి పంపించేసినట్టుగా జరుగుతుంది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దావీదు మహారాజు తనకున్నటువంటి పరివారాన్ని తీసుకొని అతను చంపుతానని అక్కడి నుంచి బయలుదేరడము. ఇది తెలుసుకున్నటువంటి అతని భార్య అయినటువంటి అబీగయలు ఎవరైతే ఉంటున్నారో ఆమె ఆ విషయాన్ని తెలుసుకొని ఇమీడియట్గా వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని అంతా కూడా సమకూర్చి కొన్ని గాడిదల మీద రొట్టెలు, ద్రాక్ష రసము, వాటికి సంబంధించిన ఇతర ఆహార వస్తువులన్నింటినీ కూడా వేసి అది దావీదుని ఎదుర్కొని దావీదుని శాంతపరిచి వారికి ఈ ఆహారాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు ఆ గ్రంథం అంతా చదివితే కూడా నాబాలు తనకున్నటువంటి సమృద్ధి ఉంచుకొని కూడా తన గొర్రెల మందల్ని దావీదు ఇతరులను సంరక్షించినప్పటికీ కూడా ఇవన్నిటిని కూడా మర్చిపోయి ఇతను ఏం చేస్తాడంటే దావీదుకి ఆహారాన్ని ఇవ్వలేదు. తర్వాత మీరు గమనిస్తే ఆ వచనంలో కేవలం 10 రోజుల తర్వాతనే అతను దేవుని చేత మొత్తబడి చనిపోయినట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఈ అబీగయలు అనేటువంటి ఈ అతని భార్య ఎవరైతే ఉన్నారో కేవలం ఆహారము దావీదు మహారాజుకి ఇవ్వడం ద్వారా ఈ నాబాలు చనిపోయిన తర్వాత ఆమె చేసినటువంటి ఒక గొప్ప కార్యం వల్ల ఆ దావీదు మహారాజు ఆమెని
పెళ్లి చేసుకున్నట్టుగా గమనిస్తాం, అంటే ఒక మహారాణి అయినట్టుగా గమనిస్తాం. అంటే ఇక్కడ ఈ మొత్తం ప్రస్తావనలో ఏముంది? ఆహారమే ఉంది. అంటే ఆహారం ఒకటే నా ఉద్దేశం కాదు, మన సమృద్ధిలో ఏది ఉన్నా పర్వాలేదు. అది మనకున్నటువంటి ధనమే కావచ్చు, మనకున్నటువంటి జ్ఞానమే కావచ్చు, మనకున్నటువంటి ఆహారమే కావచ్చు, మనకున్నటువంటి వస్త్రాలే కావచ్చు, ఇంక ఇతరత్ర వస్తువులు కావచ్చు. మన సమృద్ధిలో ఏదైనా ఉండొచ్చు, కానీ ఈ సమృద్ధిలో మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకి ఏ విధంగా సహాయపడాలి అదే చెప్తున్నాను. మనకున్నటువంటి సమృద్ధి ఇతరులకు సహాయకరంగా ఉండాలి. మనకున్నటువంటి ఆశీర్వాదము ఇతరులకి ఆరోగ్యానికి లేదా వారికి అవసరాలకి ఇది ఉపయోగపడాలి. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాలంటే మన ద్వారా ఇతరులకు సహాయం అందించాలంటే విషయం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కానీ నువ్వు ఒక్కనే గొప్పను అయిపోయి నువ్వు ఒక్కనే సంతోషపడని దేవుని ఉద్దేశం ఎప్పుడూ కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరించడానికి గొప్ప చేయడానికి అతను అర్హుడు. కానీ కొంతమందిని ఎన్నుకున్నప్పుడు వారి ద్వారా ఇతరులకు సహాయం అందించాలని దేవుని చిత్తంలో ఉంటుంది కనుక ఆ చిత్తాన్ని మనం గ్రహించి దాన్ని చేయాలని చెప్తున్నాం. ఇక్కడ మనము మరి ఇవన్నీ వినుకుంటా కూడా, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యాన్ని వింటుంటాము, ఇవన్నీ కూడా తెలిసినటువంటి చిన్న చిన్న ఉపమానాలే. కానీ ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? బైబిల్ ద్వారా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. Second letter to Corinthians chapter 4 verse 4. 2 Corinthians chapter 4 verse 4. దేవుని మహిమా స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేయను. ఇది ఈరోజు మన టాపిక్లోకి వస్తున్నాం, ఆత్మీయ అంధత్వం. అంటే ఇది దేవుని ప్రకాశము ప్రకాశింపకుండు నిమిత్తం. అంటే దేవుని ప్రకాశం ఏంది? వాక్యమే వెలుగు. ఈ వాక్యము మన జీవితాలలో ప్రకాశింపకుండు నిమిత్తము ఎవరు అడ్డం పడుతున్నారు? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, అంటే సైతాను మన కన్నులకు గుడ్డితనం చేస్తాం. అంటే మనం చూడగలుగుతున్నాం, కానీ మన ఆత్మీయ నేత్రములకు ఈ అంధత్వాన్ని కలుగజేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. కనుక దీన్ని మనం జాగ్రత్తగా గమనించాం. మనం ఎన్నో వాక్యాలు వింటాం. ఓకే, మీరు వినుటకైతే విందురు కానీ గ్రహింపరు అని దేవుడు అంటున్నాడు. అది ఆ రోజు కాంటెక్స్ట్ లో చెప్పబడ్డా కూడా ఈ రోజు కాంటెక్స్ట్ లో కూడా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే చర్చి దాటి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరి ఎంత మటుకు మనం పాటిస్తామనేది మనం ఒకసారి విమర్శ చేసుకోవాలి. కనుక అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ ధనవంతులైనటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నారో, తనకున్నటువంటి ధనాన్ని అదంతా కూడా ధరించుకొని, ఓకే, తను మాత్రమే ఆ ధనవంతుని బట్టలు ధరించుకొని ఆ ధనస్థితిని అతను కొనసాగిస్తున్నాడు ఉన్నాడు. కానీ ఈ ఉపమానాన్ని మనం నేర్చుకొని దీని ద్వారా మనం ఏం గ్రహించాలి, మనం ఏం ధరించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5, 6, 12 వచనాలు. కొలస్సియన్స్ చాప్టర్ 3 వర్స్ 5, 6 and 12. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయినను, ధనాపేక్షను చంపివేయుడి అని అన్నాడు. అంటే చంపివేయుడి అనొచ్చు, దీన్ని తీసివేయుడి అని కూడా మనం ఉపయోగిస్తే ఇంకా కరెక్ట్ గా మన కాంటెక్స్ట్ సెట్ అవుతుంది. ఇందులో చివరిగా చూస్తే ధనాపేక్షను అన్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం నేర్చుకున్న ఉపమానము ధనాపేక్షకు సంబంధించినటువంటిదిగా ఉంది. కానీ మన జీవితంలో మనము ధరించుకునేటువంటి ఇవన్నీ కూడా ఉండేటటువంటి పాసిబిలిటీ ఉంది, సందర్భం ఉంది. కాబట్టి మనం ఇవన్నిటిని మనం తీసివేయాలి. వీటి వల్ల ఏమొస్తుందంటే 6వ వచనంలో గమనించండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అంటే విధేయులు కానటువంటి వారు, అంటే దేవుని మాట విననటువంటి వారు, దేవుని సువార్తను విని కూడా అంగీకరించినటువంటి వారు, దేవుని సువార్తను విని కూడా దాన్ని పాటించినటువంటి వారు, వీళ్ళందరూ కూడా అవిధేయులు కింద వస్తారు. అంటే వీళ్ళందరి మీదకి ఏమొస్తుంది? శిక్ష. అవిధేయుల మీదకి ఉగ్రత, దేవుని ఉగ్రత వస్తుంది. ఈ ఉగ్రతను తప్పించుకోవాలంటే మనమేం ధరించుకోవాలి? ఇది 12వ వచనంలో చదువుకుందాం. కొలస్సీలు 3వ అధ్యాయము ఇది 12వ వచనం. కొలస్సీలు 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇప్పుడు ఇంత క్లియర్గా మనకి ఇక్కడ రాయబడింది.
మనం ఏం తీసివేయాలి, ఏం ధరించుకోవాలనేది మనకు క్లియర్గా తీయబడి ఉంది. కాబట్టి క్రైస్తవులు మనము ఈ దీని ద్వారా బోధించబడ్డాం. కాబట్టి మన నిజ జీవితంలో మనకు ఎన్ని ఆడంబరాలు ఉన్నా, మనకు ఎన్ని కూడా కావాల్సినటువంటి ధాన్యాలు ఉన్నా కూడా మనము వాటితో పాటుగా క్రైస్తవులు ఆత్మీయంగా వీటిని ధరించుకున్నప్పుడే మనకు దేవుడిచ్చినటువంటి ఆ గొప్పతనానికి ఒక సార్థకత అనేది మనకు చేకూరుతుంటుంది. దీనికి సంబంధించిన ప్రస్తావన ఇంకోటి కూడా, మనం దేవుని మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది చాలా సింపుల్ గా రాయబడి ఉంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుల ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. కనుక ఈ వాక్యాలతో మనకు చాలా సింపుల్ గా కూడా మనకు తెలియబడి ఉంది మనం ఏం చేయగలుగుతామని. కనుక ఈ ఉపమానం గురించి మనం ఏం తెలుసుకోవాలి గమనించండి. మనం జీవించి ఉన్నప్పుడే దేవుని సువార్తను గ్రహించాలి. మనం జీవించి ఉన్నప్పుడే దేవుని సువార్తను మనం గ్రహించాలి. వినేటువంటి సువార్తను మనం మన జీవితంలో మనం పాటించాలి. ఏదైతే మనం రోజు సువార్త వింటున్నామో అది మన చర్చిలో కావచ్చు, మెసేజ్లలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, లేదా ఇతర మార్గాలు మనం అయితే సువార్త వింటామో అది మన జీవితంలో మనం పాటించాలి. దావతైన వ్యక్తి విన్నాడు కానీ అది పాటించలేదు, వినకపోయిండొచ్చు, లేదా అది వినకుండా పాటించకపోయిండొచ్చు. మనకు వీలైనంత మట్టుకు ఇతరులకు సహాయం చేయాలి. మనకున్నటువంటి సమృద్ధిలో లేదా మనకున్నటువంటి లేమిలో ఎంత వీలవుతుందో అంత మాత్రం, మొత్తం మన ఉద్దేశం కాదు, వీలైనంత మాత్రమే దానికి సహాయం చేయాలి ఇతరులకు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనము మరణాంతర జీవితానికి సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. మరణాంతర జీవితానికి సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. అంటే ఏంది, మనం ఎంతసేపటికి జీవిస్తున్నప్పుడు ఏం చేద్దాం ఆలోచిస్తామే కానీ మరణించిన తర్వాత మనం ఎక్కడికి పోతున్నాం, నిత్య జీవనానికి పోవాలంటే ఒక ఆశ అయితే ఉంది మనకి. కానీ అక్కడ పోవాలంటే ఈ యుగ సంబంధమైన దేవత మనకి ఏదైతే గుడ్డితనం కలిగజేసిందో దాన్ని తొలగించుకోవాలి. ఆ తొలగించుకోలేకపోతే మనం ఒక మార్గం వైపు వెళ్ళేది ఇంకొక మార్గం వైపు వెళ్ళిపోవచ్చు. కనుక దీన్ని మనము తగ్గించుకోవాలి. దాంతో పాటు ఈ మరణాంతర జీవితం గురించి కూడా మనం ఆలోచించాలి, ఎక్కడికి పోతామనేది. లేకపోతే అక్కడ యేసుప్రభు వారు అన్నారు, అక్కడ నిలబడ్డప్పుడు మీరెవరో నేను ఎరగను అని అన్నప్పుడు వాళ్ళు అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు దేవునితో క్లియర్గా. ఏమని, నీ నామంలో దయ్యాలు వెలగొట్టలేదా, ఈ నామంలో సువార్త చేయలేదా, ఇవన్నీ అంటే ఎవరు చేస్తారు ఇవన్నీ? అవిశ్వాసులా విశ్వాసులా? విశ్వాసులే చేస్తారు. అక్కడ దాకా పోయే వరకు వాళ్ళకి తెలియదు, వాళ్ళు కాన్ఫిడెంట్గా పోయారు. పోయిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు ఏంటంటే మీరు అవన్నీ చేసినవచ్చు కానీ సింపుల్ చేయాలి. ఏం చేయలేదు, నేను ఆకలి కొంటిని కానీ ఆహారం పెట్టలేదు, దప్పి కొంటిని కానీ దాహం. అంటే కొన్ని నువ్వు ఎంత గొప్ప విషయాలు తెలుసుకొని మనం చేసినప్పటికీ కొన్ని సింపుల్ విషయాలు చేయకపోతే, అంటే చిన్న మొత్తంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రసంగికుడు కాకపోయిండొచ్చు, అది వేరే సంగతి. పెద్ద పెద్ద సువార్త సేవలకు పోయి చేయకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ విన్న దానిని జాగ్రత్తగా అర్థం చేసుకొని దాన్ని పాటించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ ఒక కీర్తనకారుడు ఒక చక్కని వచనాన్ని రాశాడు. మనకు అందరూ తెలిసినటువంటి వచనమే, నేను చెప్పి దీన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ధనమే స్వర్గం వనుచు, సుఖమే స్వర్గం వనుచు, తండ్రిని వీడితి, ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయు, దేహి నిన్ను చేరితి, దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు మార్గము చూపుము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఈ పాట మనం ఎన్నోసార్లు పాడుతాము, కానీ ఈ వచనంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను గుర్తిస్తాను. ఈ ఉపమానంలో మొత్తంలో కూడా ఆ ధనవంతునికి పేరు ఎక్కడ లేదు, లాజర్కి మాత్రం, ఒక భిక్షగానికి మాత్రం ఒక పేరు ఉంది. ఎప్పుడైనా ఆలోచించారా దానికి ఎందుకు పేరు ఇచ్చాడు, దీనికి ఎందుకు పేరు ఇచ్చలేదని? ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పమైన వ్యక్తి అయినా కావచ్చు, లేదంటే అతనికి పేరు లేకపోతే ఇది మనలో ఎవరైనా కావచ్చు. కనుక దేవుడు ఆ వ్యక్తికి పేరు ఇవ్వలేదు. ఆ లోకంలో ఎంత గొప్ప వ్యక్తి ఉన్నటువంటి వాడైనటువంటి ఆ నరకంలోకి వెళ్ళిన తర్వాత, ఆ వేదనకర ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఒక అనామకుడుగానే ఉండిపోయాడు. అతనికి ఒక పేరు ఉంటే గుర్తింపు అనేది ఉండేది, కానీ ఇక్కడ అతనికి ఆ పేరు అనేది లేదు. ఈ లాజర్ అనే పేరు ఏదైతే ఉందో, ఈ లాజర్ అనేటువంటి పేరు
మనకు హీబ్రూ భాష నుండి గ్రహించబడినటువంటిది. దీని అర్థం ఏంటంటే ఎలియాజర్. దీనికి ఇంకొక అర్థం ఏంటంటే ఎలియాజర్ అంటే దేవుడు సహాయం చేస్తాడు అని. అంటే ఈ లాజర్కి దేవుడు సహాయం చేశాడు, దేవుని మీద ఇతను ఆధారపడ్డాడు కనుక ఇతను ఆ పరదేశం స్వతంత్రించుకోగలిగాడు. కనుక ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి, ఈ మరణాంతర జీవనానికి మనం ఏ విధంగా దాని సిద్ధపాటు కలిగి ఉండాలి, మనకు తెలిసినటువంటి ఈ చిన్న విషయాలైనటువంటి ఈ చిన్న సత్యాలను మనం గ్రహించుకొని దాన్ని ఏ విధంగా పాటించాలో ఈ వాక్యం ద్వారా బోధించబడ్డారని నన్ను నేను హెచ్చరించుకుంటూ మనం హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, కుటుంబానికి, మరి విన్నటువంటి మీ అందరికీ, నాకు సహకరించినటువంటి టీం మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.